గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బావా వీడి పోలీస్ డిపార్ట్మెంట్ మనిషి బావా. పోయినసారి పోలీసులకు సరుకు పట్టించింది వీడే బావా. సరుకును పట్టించడమే కాకుండా స్థావరాన్ని కూడా తెలుసుకున్నావు. నేను నెలల తరబడి ఎన్నో అగచాట్లు పడి సరుకు పంపిస్తే నువ్వు ఒక్క ఫోన్ కాల్తో సులభంగా దాన్ని పట్టిస్తావు కదూ? ఎక్కడరా ఫోన్ మిషన్? ఆ ఫోన్ మిషన్ తో మనకేం పనిరా? వాడిని లోపల తీసుకెళ్ళు. అన్నం తిని ఇప్పుడే వచ్చేస్తాను. నువ్వు తీసుకున్న 1000 రూపాయల జీతానికి 1 కోటి రూపాయల సరుకు పట్టిస్తారా? దొంగ నా కొడక్క. దయాదాక్షిణ్యాలు చూపిస్తే ఈ వ్యాపారం చేయలేం బామర్ది. ఉతికే రే, దీన్ని తీసుకుపోయి దూరంగా ఎక్కడైనా తగలేసరా. నీ గురించి నువ్వే తలుచుకో. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు తెలుసుకో. నువ్వు తింటున్న తిండి రుణవే, నువ్వు పెళ్లి చేసుకున్న పెళ్ళము రుణవే, చేస్తున్న వృత్తి రుణవే, నువ్వుంటున్న అందాల అందాల భవనం రుణవే, సాగు పుట్టుక రుణవే. నీకసలు తెలివుందా? నువ్వేం చేసి వచ్చావో తెలుసా? కొంచెం కూడా ఆలోచనే లేదు. ఏం సచ్చా చేయకుండా పని ఏమైనా చేశాడా? ఏ గోవింద 2 బిందెలు నీళ్లు తీసుకురారా. వాడేం చేయమన్నా చేస్తావా? రే గోవింద రారా. పిలుస్తుందిగా, వెళ్ళు. ఏమిటిది? చొక్కా అంతా ఒకటే రక్తం. ఏం చేసావు? ఎవరిని చంపి తగలెట్టావు? అక్క, అదేం లేదు, నువ్వు ఊరుకో. చొక్కా అంతా ఒకటే రక్తం రా. ఎక్కడికి వెళ్ళి ఏం చేసావు చెప్పి చావు. ఇప్పుడు ఎందుకు ఇలా అరుస్తున్నావు? లోపలికి వెళ్ళు. వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. అయ్యో, అతను ఏదో చేసి వచ్చాడు, నువ్వేనా అడగరా? తెలుసు, సిద్ధు ఏం చేయలేదు. ఎవడో హత్య చేస్తే ఇతను తీసుకెళ్లి తగిలేశాడు, అంతే. అంతేనా? ఏమిటి అంత తేలిగ్గా అంటావు? మళ్ళీ అతను జైలుకు వెళ్లాల్సిందేనా? అదంతా ఏముండదు, అతను చేయలేదని చెప్తున్నాను. మరి ఎవరు చేశారంటావు? అరవకో.
నువ్వు తీసుకెళ్ళి ఒక్కతని దగ్గర జరిపించావుగా అతనే. పంచామనే కదా పంపించారు. ఆ ఎదవకి ఇట్లాంటి వాటిలో సాయం చేయమని చెప్పారా? మన జీవితాన్ని పడంగా పెట్టేస్తాడని అనుకోలేదు. ఇప్పుడే చేయం ప్రయోజనం. అప్పుడేమైపోయింది ఈ బుద్ధి? ఊరికే నన్ను తిట్టకురా. ఏ రోజైతే ఆ ఎదవ దగ్గర చేర్పించానో అప్పటి నుంచి మనసత్యం పోయింది. నిన్నితను బయలుదేరి వెళుతున్నప్పుడే అనుకున్నాను ఇలాంటిది ఏదో జరుగుతుందని. ఓ పంచే, ఇతను తీసుకువెళ్ళి పోలీసులతో ఇతనికి మనకి ఏం సంబంధం లేదని చెప్పు. ఆ? మనం చేతులు దులిపేసుకుందాం అంటావు. అతనికి ఏం కాదు, నువ్వు ఊరుకో. నన్ను ఓదార్చాలని చెప్పకు. అతను ఒట్టి అమాయకుడు. ఈ విషయం బయటకు పొక్కి రేపు పోలీసులు వచ్చి అతను కొట్టుకుంటూ తీసుకెళ్తుంటే మనం చూడగలమా? నువ్వు ఇలా అరిచి కాల్ చేసావంటే ఊరంతా తెలిసిపోతుంది. ఎవడో చేసిన దానికి ఇద్దరు పట్టుకుపోతే చూస్తూ ఊరుకుంటావా? ఇలా చూడు, చేసిన వాడికంటే చేయమని చెప్పిన వాడే అసలు నేరస్తుడని చట్టంలోనే ఉంది. నువ్వు భయపడుతున్నట్టు ఏమీ జరగదు. ఒళ్ళంతా పొద్దు పూసుకొని వచ్చాడు. వెళ్ళి స్నానం చేయించు. ఏయ్, దరికింది పడే. లేచిరా, లేచిరా. ఓ చెంబుడు పసుపు నీళ్ళు నెత్తిలిపోయి కమలా చేసిన భావం పోతుంది. రేయ్, దాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? పొయ్యిలో పడద్దామని. కదలకు. చూడు, నవ్వు. ఏయ్, కమలా, కైట్రా. సిద్ధు నవ్వుతున్నాడు చూడు. ఏయ్, గోవిందు, రారా. సిద్ధు నవ్వుతున్నాడు చూడురా. చూడు. బాగానే నవ్వుతున్నావు. చాలు రే. సముద్రంలో షిప్ పెడుతుంది, ఆకాశంలో విమానం వెళ్తుందంటూ ఏవేవో కోతలకు వస్తావే, అవన్నీ నేర్పించరా. కాస్త మనుషుల్లో పడతాడు. చూడు, నువ్వు చేసే ఫ్రాడ్ పనులు ఏవి నేర్పించుకో. ఏంటక్క, నువ్వే పొట్లానప్పుడు మానేసావు, నేను మానేలేనా? ఈ డూప్ కొట్టడం, ఫ్రాడ్ చేయడం అన్ని మానేస్తాను. సచ్చా, తొందరపడి మాట ఇవ్వకు, నేను ఆకలికి తట్టుకోలేను. వీడొకడు. ఏంట్రా ఎప్పుడు ఆకలి ఆకలి అంటుంటా? ఏయ్, నీకేంటా కాసిన బీపు కింద నోట్లో వేసుకుని గ్లాస్ నీళ్లు తాగా ఉంటే నీ ఆకలి తిరిగిపోతాయి. నాకు అలా కాదుగా. సచ్చా, ఈయన దగ్గర రానిపోతుంటే విన్నావు నువ్వు. సరే సరే, గొడవ పడించాలు, బయలుదేరండి. వెళ్ళండి, వెళ్ళండి. వారిని టాటా కూడానా? గంగని భూమికి తెచ్చాడు భగీరథుడు, స్వతంత్రం తెచ్చాడు గాంధీ, లోకానికి వెలుగు తెచ్చాడు ఎడిసన్, రాసే కళలు తెచ్చాం మేం. ఏంటి మంచి నేను చెప్పినట్టు చెప్పు. పిల్లలు రాష్ట్రుడు. పొద్దుస్తమానం అక్కడ ఏముందని అలా చూస్తూ ఉంటావు? చూపులొద్దు, మాట్లాడు. సరే సరే, రాయడానికి చెయ్యుంటే చాలదు, చేతిలో పెన్ను కూడా ఉండాలి. ఏ చెప్పు. రాయిగా రాయిగా రాస్తూనే ఉంటుంది, లికే లికే లిక్తే కి జాయ్. అక్కడ ఏదో షూటింగ్ జరుగుతుంది రా. షూటింగా షూటింగా? రేయ్, వచ్చేస్తా. రేయ్, రేయ్, ఆగరా, రేయ్. త్వరరా. ఏయ్, తప్పుకోండి, తప్పుకోండి, తప్పుకోండి. తప్పకుండా, 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 తప్పకుండా. రేయ్, గోవిందు, సిమ్రన్ రా. Silence, please. What different character? అహల్య. कौन है अहल्या? ఐ విల్ ఎక్స్ప్లెయిన్. థిక్ ఫారెస్ట్, అక్కడ ఒక స్వామీజీ, లాంగ్ హెయిర్, చేతిలో ఒక కమండలం. ఈ కాషాయ బట్టలు వేసుకొని అడవిలో తిరుగుతూ ఉంటారే. मुनि. గుడ్ గుడ్, మునీశ్వరుడు. సచ్చా, కుట్టాక కదా తొడుక్కుంటారు, ఏళ్ళేడు తొడుకుని కుట్టించుకుంటున్నారు. ఏయ్, నన్ను ఎవరు సాయం చేయమంటావా? ఒకసారి ఇలా తిరగండి. ఏయ్, ఇది పోయి. తోక నిప్పంటించేస్తాను, జాగ్రత్త. మా ఊళ్ళో షూటింగ్ పెట్టుకుని మమ్మల్ని పొమ్మంటావా? మీరు వచ్చాకే ఊళ్ళో పులి రేజాలు ఎక్కువైపోయారని పుకార్లు పుట్టిస్తాను, జాగ్రత్త. బాబు, డైరెక్టర్ గారు తిడతారు. అయ్యయ్యో, ఛా, ఏంటయ్య అక్కడ గొడవ? ఒరే అంజీ, ముందు వాళ్ళందరినీ అక్కడి నుంచి పంపించాయి. వెళ్ళమంటుంటే వెళ్ళడం లేదు సార్. వెళ్ళండి అక్కడి నుంచి. ఎవడరాడు? టోపీ పెట్టుకున్నాడు కదా, డైరెక్టర్. ఓవర్గా వెళ్తున్నాడే. అవునవును.
మేడం యు గో అండ్ చేంజ్ యువర్ కాస్ట్యూమ్స్ ఫస్ట్ నెక్స్ట్ ఐ విల్ టెల్ యూ ది బ్యాలెన్స్ ఓకే ठीक है सर ठीक है మేడం మీరు తెలుగైనా నేర్చుకోవాలి ఓ, లేకపోతే okay. నేను ఇంగ్లీష్ నేర్చుకుని ये హాలీవుడ్ गुड टॉर्चर टू मच हाँ भाई मैं मैडम से बात करके मैं- बोलूंगा ఏయ్, ఏంటి తోస్తారేంటి డబ్బులు పో. అరే, వెళ్ళు. कौन है ఏం చేస్తున్నారు మీరు कहाँ ले जा रहे हैं दम मारे दम मिट जाए हम दर्द में जा हरे कृष्ण हरे राम हरे कृष्ण हरे राम ये क्या हो रहा है ये स्टूपिड्स क्यों ऐसे बिहेव कर रहे हैं మాట్లాడకుండా ఏమి చేస్తున్నావు వన్ సెకండ్ మేడం ఏయ్, హలో ఆపేరా ఫోన్ గొంతు కోసేస్తాను ఎవరికైనా ఫోన్ కింద చేసావో చంపేస్తాను देखा देखा मैंने बोला था ना मेरे को इस गांव में शूटिंग नहीं करनी है ఈ డేట్స్ కృష్ణవంశీ సార్ కి ఇచ్చి ఉంటే ఈ పాటికి ఒక సాంగ్ ఫినిష్ అయి ఉండేది అది కాదు మేడం ఈ డైరెక్టర్ గారు ఫారెస్ట్ లో हैं? పెద్ద ఫారెస్ట్ जुरासिक पार्क ले रहे हैं क्या वो डायरेक्टर है वाडू शुद्ध वेस्ट फेलो उनके वजह से मेरा ये हाल हो रहा आज यहाँ पर इनको सारी डेट्स కోసం వస్తే చెప్పుతో కొడతాను ఐ హేట్ దిస్ అరే, ఐ అరే, అరే. హేట్ ఇట్ ఏంటి నువ్వు డబ్బాలో గులకరాలు వేసి ఆడించినట్టు లొల్లని వాగుతున్నా షట్ అప్ కంట్రీ బ్రూట్స్ ఏ, కాసేపు ఊరుకో నేను తీసుకెళ్ళి రేపా చేయబోతున్నా व्हाट रेप देखो 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 విన్నావుగా అందరినీ షూట్ చేసి పారేస్తాను అమ్మ బాబోయ్ సిమ్రాన్ కోపమే కొని వారపత్రికలో ఎక్కడో చదివాను నిజమేనన్నమాట నా గురించి మీకు తెలీదు మర్యాదగా దించేయండి మీరు ఏమి చేస్తున్నారో మీకు తెలియడం లేదు షట్ అప్ వాట్ షట్ అప్ దేకా దేకా क्या देखो देखो इधर देखो उधर देखो सबको देखो सब Shit! వినండి 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 ఇందు మూలంగా తెలియజేయిందేమనగా ఎందరో యువకులకు నిద్ర లేకుండా చేసిన దక్షిణ దేశపు స్వప్న సుందరి అందాల నటి సింహం నడుము గల సిమ్రన్ మిమ్మల్ని కలవడానికి వస్తోంది పరాక్ 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 రండి, త్వరగా వచ్చి చూడండి. ఎలబక్క, వచ్చి చూడు, సిమ్రన్ వచ్చి చూడు. రేయ్, ఎక్కడ నిల్చుంటావురా? రారా. రండి. వీడొకడు వారం రోజుల నుంచి అన్నం నీళ్లు లేకుండా సైకిల్ తొక్కుతూనే ఉన్నాడు. వీడి మొహం చూసి ఊరి జనమంతా దిగులుగా ఉన్నారు. రండి, వచ్చి ఒక డాన్స్ వేసి వెళ్ళండి. What? Dance? ఆ Idiots! నన్ను ఎందుకు ఇలా టార్చర్ పెడుతున్నారు మీకెవరికి బుద్ధే లేదా ఏంటి మేడం ఇలా మాట్లాడతారు మా చేత సబ్బులు కొనిపించడానికి రోజుకి 27 సార్లు స్నానం చేసామని ఇంటర్వ్యూలో చెప్పారు ప్రజలను సంతోష పెట్టడానికి ఒక్క డాన్స్ చేయకూడదా ఎంత ఎర్రగా బుర్రగా ఉందో చూసావా అక్క గాడిద పాలతో గాని స్నానం చేస్తదేమో क्या बोल रहे हैं कहते हैं आप बहुत सुंदर है कहते हैं आप गधे का दूध से नहाते होंगे नहीं बोलो नहीं లేదు సిమరనక్కు ఏంటి జుట్టు ఎర్రబడిపోయింది ఎంత సంపాదిస్తున్నావు కదా పావలా నూనె కొనుక్కొని రాసుకోవచ్చు కదా आपका बालों के बारे में मैडम कहते आप इतना कमाते हैं केवल चाराने के लिए तेल नहीं कर सकते क्या నన్ను వదిలేయండి రా నేను పోతాను ఏందమ్మే వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను వెళ్ళిపోతానంటున్నా అదే కదా నిన్నేమన్నా డబ్బులు అడిగావా టీవీలోను సినిమాలోను ఆడుతున్నావు కదా ఇక్కడ కూడా ఆట ఆడేసిపోతే నీ సొమ్మేం బాద్దే ఆ, ఏంట్రా చూస్తున్నావు ఈవిడికి అర్థమయ్యేలా చెప్పు हाँ? कहते हैं आप भगवान के जैसे इनका सामने आ गए हो एक डांस करने के लिए बोलते हैं ఏంటమ్మా బతిమాలించుకుంటున్నావు మా ఊరికి గాంధీ గారు వచ్చారు వారి సొంత ఖర్చులతో నీకు తెలుసా గాంధీ గారు ఎప్పుడు వచ్చారు వచ్చారు నీకు తెలియదులే गांधी जी यहाँ आए थे उनका पॉकेट मनी डाल के Oh really? ఎస్ ఎస్ రియల్లీ ముందు నువ్వు డాన్స్ అయ్యి వచ్చే ఎన్నికల్లో నిన్ను నిలబెట్టి గెలిపించి మంత్రిని చేస్తాం आप डांस करेंगे तो यहाँ मंत्री बना देंगे ఏమో ఇటు చూడు వీళ్ళు ఇయ్యాలో రేపు అన్నట్టున్నారు వీళ్ళు కాటికెళ్ళేలాగా నీ ఆట చూసేసారు అనుకో నువ్వు చరిత్రకెక్కేస్తావు मरने का पहले एक बार आपका डांस देखना चाहते हैं आफ्टर सीइंग योर डांस दे कैन डाई पीसफुली So sweet. అవును చూడండి ఎంత ఆశగా చూస్తున్నారు ఏంటమ్మా తెగ పెట్టు చేస్తున్నావు దుబాయ్ సింగపూర్ ఇలా అడ్డమైన వాళ్ళ కోసం ఆడుతూ ఉంటావు కదా మా కోసం కొంచెం ఆడకూడదా జాకే సింగపూర్ మే డాన్స్ ఏడవకురా ఏడవకు ఆడుద్దులే ఏడవకు Don't feel. Sound! ఏయ్, 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 ఉండండి. ఏ సచ్చా సంతకం అడుగు తర్వాత చూద్దాం ఏయ్ అరవకండి అరవకండి మీకే చెప్పేది అరవకండి
డాన్స్ బాగా చేసావు సత్య. నాతో వస్తావా? అయ్యో. సినిమాలో చేర్పిస్తాను. అదే వద్దండి, అదిగో అతను వదిలేసి నేను రాను. ఓ, అయ్యో పోలీసులు వస్తున్నారే. మేడం మేడం crowd. మేడం హలో 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 wait, wait. నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదు. హి ఇస్ మై ఫ్రెండ్ సత్య. ఐ కేమ్ హియర్ అవుట్ ఆఫ్ మై ఓన్ ఇంట్రెస్ట్. బాబు Yes, ఇద్దరు madam. జల్దీ బోలో. అవును సార్, అలాంటిదేం లేదు సార్. స్టేషన్ కంప్లైంట్ ఆ, వచ్చింది. ఠీక్ హై. నిజంగా ఇష్టపడి ఇక్కడికి వచ్చారు సార్. వాళ్ళు ఎవరో ధైర్యంగా చెప్పండి. అలాంటిదేం లేదు సార్. నో ప్రాబ్లం పదండి సార్, సార్. అయితే రండి. రండి మేడం. వస్తాను సత్య. బాయ్. టాటా. థాంక్స్. నన్ను మర్చిపోకండి మేడం. దింపండి, దింపండి. అడవుల్లోనే ఉంటూ ఎవరు గంజాయి సాగు చేస్తున్నా, ఎవరు సారా కాస్తున్నా పోలీసులకి తెలియచేసేవాడు. నెల రోజులకి పైన అయింది ఇంటికొచ్చి. ఏమయ్యాడో తెలీదు. తప్పకుండా వారానికి ఒకసారైనా వచ్చి పిల్లల్ని చూసి వెళ్తుండేవాడు. స్టేషన్ లో చెప్పావమ్మా? ఎన్నోసార్లు చెప్పానయ్యా, ఎవరో సినిమా నటి షూటింగ్ వస్తుందని. నన్నెవరూ పట్టించుకోవడం లేదు. అరిగిరి నందిని నందిత మోహిని. ఎక్కడ నీ ఫ్రెండ్ రాలేదే? అక్కడ కూర్చొని ఉన్నారు. ఏ వాళ్ళని అడగలేదు. ఆ సిమ్రన్ ఏమిటో తనకొక్కదానికి నడుమున్నట్టు అటు ఇటు తెగ ఊపేసింది. మీరు నోరు తెరుచుకుని చూశారు. ఆవిడికి డాన్స్ తెలుసు, ఆడింది. నీకు డాన్స్ తెలుసుంటే నువ్వు వచ్చి ఆడుండొచ్చుగా. ఆవిడలాగా అందరి ముందు సిగ్గు లేకుండా జంగు జంగు అని నేను ఆడలేను. నీకు అసూయ ఆవిడలా ఆడడం రాదే అని. నాకు ఆటో రాదు. ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్ లో నేనే బెస్ట్ పర్ఫార్మర్. ఆహా. ఎన్ని కప్పులు గెలుచుకున్నానో తెలుసా? నమ్మకం లేదంటే మా ఇంటికి వచ్చి చూడు. అవునవును, తను ఎన్నో మెడల్స్ గెలుచుకుంది. అయ్యో అక్కడే ఉండొచ్చుగా, మేము మాట్లాడుతున్నాగా. తోకలా వెనకే వస్తావంటే. ఏ నా ఫ్రెండ్ ని ఇన్సల్ట్ చేయొద్దు. నీకు నీ ఫ్రెండ్ ముఖ్యమైతే నాకు నా ఫ్రెండ్ ముఖ్యం. మంజు, నిన్ను వెతుకుంటూ ఇంత దూరం వచ్చాను. అనవసరంగా మూడౌట్ చేయకు. నన్నెందుకు వెతుకుంటూ వచ్చా? ఆ అమ్మాయి నీ భుజం మీద చేయగానే హిహిహి హిహిహి అంటూ ఇక్కలిస్తూ నుంచున్నావుగా. బుద్ధుందా నీకు అసలు? చొంగ కాచుకుంటే దాని వెనకాలే పోయి ఉండొచ్చుగా. వెళ్ళుండొచ్చు, కానీ నిన్ను వదిలి వెళ్ళడానికి నాకు మనసు రాలేదే. నటించొద్దు. తన వదిలి రావడానికి నీకు మనసు ఒప్పలేదు. నీ మీద ఒట్టు మంజు. అబద్ధం. మంజు, మంజు, మంజు. కొడకు, కొడకు. నీకే చెప్పేది. అబద్ధం చెప్తున్నావురా? మనకు పుట్టబోయే బిడ్డ మీద ఒట్టు. ఏమన్నా? మనకు పుట్టబోయే బిడ్డ మీద ఒట్టు అన్నాను. కొట్టుకో. ఏయ్, సిద్ధు, ఏం లేదు, ఏం లేదు, ఊరికే తమాషాకి. ఏయ్, ఏయ్, సిద్ధు, ఊరికే తమాషాగా చెప్పారు కదా, వదులు. పోండి, ఏయ్. పోండి, పోండిరా. ఎవరి కోసం ఎవరున్నారు? పోండిరా, పోండి. నా కాలం కర్మం కలిసొస్తేనే రండిరా, రండి. టికెట్లు వేస్ట్ అయిపోతాయి. నీ సప్పుడు ముక్కు ఫ్రెండ్ అయినా తీసుకో. వస్తున్నాడు చూడు, నాట్ 7. నమస్కారం సార్. ఎక్కడ రావాడు? ఎవరు సార్? అదే సిద్ధుగాడు. వాడిని కొట్టి వీడిని కొట్టి చివరికి హత్య చేసే లెవెల్కి వచ్చాడా? ఏంటి సార్ అలా మాట్లాడతారు? ఏదో దగ్గరుండి చూసినట్టు. ఒరే, నాతో పెట్టుకోకు. వాడిని పంపిస్తావా లేక తన్నుకుంటూ లాక్కుపోనా? తన్నుకుంటూ లాక్కుపోతారా? చెయ్యేస్తే ఎముకలేరేస్తాడని మీకే తెలుసు. ఎందుకు సార్ అనవసరమైన జంబాలు? ఇడుగో తన్ని లాక్కుపోండి. ఒరే, నా మాట విను. ఇది కలెక్టర్ ఆర్డర్ రా. పిలిపించి ఎంక్వైరీ చేయమన్నారు. గొడవ చేయకుండా నాతో పంపించు. ఏంటి? అలా అడగండి.
అది వదిలేసి కొడతాను చంపుతాను అంటే సరే పంపిస్తాను. నేను కలెక్టర్ని చూడాలి. కలెక్టర్ ఏదో నీతో కలిసి చదువుకున్నట్టు మాట్లాడుతున్నావు. ఇది గొప్పోడు వ్యవహారం రా. ఈ నాతో పంపించు. నువ్వు వెళ్ళరా. ఎంక్వైరీ చేసేటప్పుడు మొదటితనంగా నడుచుకోవద్దని చెప్పు. అది మాత్రం అడగండి. వాడు కలెక్టర్ని చూడాలంటున్నాడుగా, దానికి ఏర్పాటు చేయండి చెప్తాడు. ఏర్పాటు చేస్తాను. ఇటు చూసి చెప్పండి. ఏర్పాటు చేస్తాను రా. రండి. సిద్ధు ఇలారా. ఇతను మనవాడు. ఇతనే చేయకు ఏంటి. సరే వెళ్ళి కూర్చో. అర్థమేంటుందా? కాస్త గట్టిగా చెప్పరా. అంత బాగా తలుపు వెళ్తుంటే అర్థం ఏంటుందా అని అడుగుతారేంటి? అంత క్లియర్ గా ఉంటుంది. వెళ్ళండి. ఐఎమ్ మాధవరావు, కలెక్టర్. నేను సత్యం. ఐ సీ. ఎంత మంచివాళ్ళుగా ఉన్నారు. నాలాంటి వాడితో కూడా చేతులు కలుపుతున్నారే. కానీ ఊళ్ళో పోలీసులు అలా కాదు సార్. పాత పగలని మనసులో పెట్టుకుని సమయం దొరికింది కదా అని లేనిపోని కేసులు పెట్టి ఇరికిస్తున్నారు. ఇదిగో చూడండి, పోలీసు వాళ్ళు ఫ్రెండ్లీ నైబర్స్, అలా మాట్లాడకూడదు. సరే సార్, నేను చెప్పదలుచుకుందేదో మొదటి నుంచి మొత్తం చెప్పేస్తాను సార్. ఈ సిద్ధుకు తెలిసింది ఏమిటంటే శవాలను కాల్చడం. అన్నం పెట్టే యజమాని ఇదిగో ఈ పని చేసిరారా అంటే కాదని చెప్పగలడా? ఎవరికైతే భార్య బిడ్డలుంటారో వాళ్ళే మనసాక్షి భయపడి అబద్ధాలు చెప్తారు. కానీ మేమలా కాదు సార్. తల్లి తండ్రి ఎవరు లేని అనాథలు. ఎవడో ఒకడు అన్నం పెట్టి 5ో 10 ఖర్చుకిచ్చాడంటే వాడు చెప్పేది మంచో చెడో తెలుసుకోకుండా తలోపు వెళ్ళిపోతాం. నాకు మందు కొడితేనే సార్ ఏడుపొస్తుంది, కానీ వాళ్ళు కొట్టలేదు. కూల్ డౌన్, కూల్ డౌన్. రే లేహ్యం, తెలారా. ఉండు, పిలుస్తున్నాడు లాయర్ విశ్వనాథ్. ఏం సార్? మా అయ్యగారు నిన్ను పిలుచుకురమ్మన్నారు, బండెక్కు. నేనెందుకు రావాలి? ఇదిగో చూడు, ఉండండి, నేను చెప్తాను. కలెక్టర్ సపోర్ట్ ఉందన్న ధైర్యంతో తొందరపడి అయ్యగారికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పొచ్చని కల్లో కూడా అనుకోకండి. వీళ్ళంతా ఇవాళ ఉంటారు, రేపు వెళ్ళిపోతారు. తర్వాత మీరు ఎక్కడికి వెళ్తారు అనేగా. ఇవన్నీ మాకు తెలుసు, మూసుకొని పో. ఒరే లేహ్యం, డబ్బులు పంపించారా సారు? ఇద్దరు మహారాష్ట్ర వెళ్ళిపోండి. అక్కడ ఎప్పుడు రొట్లకు ప్రసిద్ధి. హాయిగా రొట్లు అమ్ముకుంటాను బతకొచ్చరా. మాకేం కర్మరా అక్కడికి వెళ్ళి రొట్లు అమ్ముకోవడానికి? రే, నేను చదువుకున్నాను కదా, కాస్త మర్యాదగా మాట్లాడరా. అయితే లాయర్ పని చేయి. ఎందుకు ఈ లుచ్చా పని చేస్తున్నావు? నా మాట వినరా లేహ్యం. దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకోవాలరా. నీకెంత డబ్బు కావాలని ఇప్పిస్తానరా. వాడి కోసం ఎందుకురా రిస్కు? నా మాట విని వాడిని వదిలేయి. ఏమంటావు? పొరా పక్కలేసే చెత్త నా కొడక. సార్ నమస్కారం సార్. తీసుకున్నాడా? ఎక్కడ తీసుకున్నాడు? నాకే ఇవ్వబోయాడు. ఇదిగోండి. ఎందుకు అసలు ఏమన్నాడు రా యదవా? ఆ సిద్ధుగాడిని చంకలో సంటి పిల్లాన్ని వేసుకొని తిరిగినట్టు తిరుగుతున్నాడు సార్. మిమ్మల్ని అడిగి ఎంత డబ్బు ఇప్పిస్తానని చెప్పాను. కానీ ఆ దరిద్రపు నా కొడుకు నా మొఖాన కాంట్రిని చుమ్మేసినట్టు చండాలంగా మాట్లాడాడు. అంతేగా సార్, మనవాడిని అప్రూవర్గా మార్చేశారు. మీరు కుటుంబంతో సహా జైలుకి వెళ్లకుండా ఉండాలంటే సాక్షుల కాళ్ళు పట్టుకునే బదులు వాడి కాళ్ళు పట్టేసుకోండి సార్. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసా మాట్లాడుతున్నావా? చెప్పు తెగుద్ది. జాగ్రత్త, చెత్త ముండా కొడక. ఏంటమ్మా, వాడేదో ప్లాట్ఫామ్ కాడు, ఏదో నన్ను నోటికి వచ్చినట్టు తిట్టాడు. మీరు కూడా అలా మాట్లాడతారేంటి? మా అమ్మా బాబుల దగ్గర కూడా నేను ఎప్పుడు తన్నులు తినలేదు. ఈ లాయర్ పని చేయటం కంటే బస్ స్టాండ్లో బాటనేలా అమ్ముకోవచ్చు. అయ్యగారు, పోనీ నేను వెళ్ళి సిద్ధు గారితో మాట్లాడ చూడనా? రే నోరు ముయిరా. వాడే ఇప్పుడు సమస్య. ఎక్కడుంటాడ్రా ఇప్పుడు ఆ లుచ్చాగాడు?